హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే. చూడండి, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు ఫ్లాట్గా మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మనకు డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఇటువంటి డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు చాలా సందర్భాలలో చెప్తాను కదా, ఖచ్చితంగా ఈ మార్కెట్లో ఇటువంటి డోజీ వచ్చిందంటే అక్కడ ట్రేడ్ చేయొద్దు, 100% రిస్క్ ఉంటుందని చాలా సందర్భాలలో చెప్తానే ఉంటాం. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు బ్రేక్అవుట్ చేసి ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో, ఏదైతే మనకు ఫస్ట్ క్యాండిల్ హై ఉందో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు మీకు పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో. అక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసిందే మనకు ఈజీగా టార్గెట్ అనేది వచ్చింది. ఇంకా కూడా చాలా సైడ్ కిందికి వెళ్ళింది. ఇది కూడా మనం చిన్న ట్రయల్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ వరకు బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చింది మార్కెట్. నిన్న కూడా మనకి ఎంత ఎగ్జాక్ట్ ట్రేడ్ అంటే అంత ఎగ్జాక్ట్ ట్రేడ్ వచ్చింది. పిన్ టు పిన్ ఎంట్రీ వచ్చింది. మనకి చాలా వరకు మనకు పిన్ టు పిన్ ఎంట్రీస్ వస్తూనే ఉంటాయి. మనకు మంచి మొమెంటం క్యాప్చర్. చూడండి, ఇంత చిన్న పాయింట్స్ దగ్గర 10 పాయింట్స్ స్టాప్ లాస్ దగ్గర మనకు 50-100 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసుకునే ప్లానింగ్ ఉంది అంటే చూడండి, ఇంత మంచి అప్డేట్స్ మీకు ఇస్తున్నా కూడా చాలామంది ఏంటంటే వీడియోని చూడట్లేదు, అట్లీస్ట్ లైక్ చేయట్లేదు, ఒక కామెంట్ కూడా చేయట్లేదు. మన ఛానల్లో ఎటువంటి ప్రైజ్ లేకుండా ఇంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇంత సింపుల్గా మీకు చెప్తున్నా కూడా చిన్న సపోర్ట్ కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఒక లైకర్ ఒక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్కి మెయిన్గా ఏంటంటే సపోర్ట్ కావాలి, వేరే పర్పస్ కాదు, మనీ పర్పస్ అసలే కాదు. అట్లీస్ట్ లైక్ అండ్ మనకు షేర్ అవే మనకు చాలా ఇంపార్టెంట్. వీలైతే చేయడానికైతే ట్రై చేయండి, బలవంతం ఏం లేదు. ఖచ్చితంగా నచ్చి మీకు ఛానల్ కూడా ఉపయోగపడాలి మనం చేసే ఒక లైక్ అనుకుంటే మాత్రమే చేయండి. నేనైతే అప్డేట్స్ మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా, కమెంట్ చేసినా కమెంట్ చేయకపోయినా ఇవ్వడం అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే మీకు అప్డేట్స్ ఉంటాయి, వీడియోస్ కూడా ఉంటాయి, దానికి ఏం ఇబ్బంది లేదు. బట్ చేస్తే ఇంకా కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ అప్డేట్స్ ఇవ్వాలని కూడా మనకు ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈరోజు మార్కెట్ అయితే ఇది. మీకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఏం అప్డేట్ ఇచ్చినా అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఇది మన టెలిగ్రామ్ ఛానల్, మన ట్రేడింగ్ అఫీషియల్ అని ఉంటుంది. దీంట్లో మనకు మెయిన్ ఏంటంటే మార్నింగ్ మీకు న్యూస్కు సంబంధించినవి, రూపీ వాల్యూ, అలాగే స్టాక్స్కి సంబంధించినవి, న్యూస్కు సంబంధించిన అన్ని పోస్టులు చేయడం జరుగుతుంది. మార్కెట్కి ఏదైతే ఇంపార్టెంటో అది ఖచ్చితంగా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మన అప్డేట్స్ ఏమైనా ఉంటాయి మనకు 10-15 తర్వాతనే ఉంటాయి. 10-15కి మనకి ఏంటంటే మనకు ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది చూడండి, డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ వచ్చింది, దీంట్లో 100% రిస్క్ ఉంటుంది, ట్రేడ్ చేయకపోతే మంచిదని మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఆ వెంటనే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. చూడండి, ఇది ఇంకా బులిష్గానే ఉంది మనకు క్యాండిల్. బులిష్ క్యాండిల్గా ఉన్నప్పుడే మీకు పోస్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటున్నాను. ఈ క్యాండిల్ క్రాస్ అవ్వగానే ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ టార్గెట్ ఈలో అనుకున్నాం, సెకండ్ టార్గెట్ ఇది అనుకున్నాం. ఎంత సింపుల్గా మనకు వచ్చింది అనేది మీరు కూడా ఒకసారి చూడండి. మళ్ళీ నెక్స్ట్ పోస్ట్లో మీకు చూడండి ఎంత కిందకి వచ్చేసిందో, ఎంత స్పీడ్గానో మనకి ఇక్కడ ఎంత బులిష్గా కనబడింది ఇక్కడ. ఆ తర్వాత చూడండి ఎంత స్పీడ్గా వచ్చేసిందో. ఆ తర్వాత మన మార్కెట్లో ఇంకా కూడా మన టార్గెట్ అనేది ఈజీగా వచ్చేసింది. ఇక్కడికి మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా చాలా కిందికి వెళ్ళింది. ఇదే పోస్టులు మీకు వాట్సాప్ ఛానల్లో కూడా ఉన్నాయి, బట్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంత్ అవుతుంది. బట్ టెలిగ్రామ్ అయినా వాట్సాప్ అయినా ఒకటే. కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే వాట్సాప్ ఛానల్లో ఎందుకు మీరు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, టెలిగ్రామ్కి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడైనా ఎగిరిపోవడానికి అవకాశం ఉంది. వాట్సాప్కి మనకి ఇప్పుడున్న కండిషన్ ప్రకారంగా అయితే అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా అది మనకు సెకండ్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు టెలిగ్రామ్ అప్డేటెడ్ ఆగిపోయింది అనుకోండి, సడన్గా ఎప్పుడన్నా క్లోజ్ అవుతే మొన్న 10 రోజులు పోయినట్టు కంప్లీట్గా పోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ మ్యూట్ పెట్టుకోండి, దాంట్లో అప్డేట్స్ వద్దన్నా కూడా నేను దాంట్లో అప్డేట్స్ కూడా ఆపేయడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ అయితే మనకు మంచి కరెక్షన్ అయితే వచ్చింది కదా, బట్ ఎందుకు వచ్చింది రీజన్ అయితే తెలియాలి కదా. మనము ఎంత ప్రైస్ యాక్షన్లో ప్లాన్ చేసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా రీజన్ తెలియాలి. మెయిన్గా ఎందుకు వచ్చింది అంటే చూడండి, మనకు యూఎస్ అండ్ ఇరాన్కి సంబంధించి చిన్న స్ట్రైక్స్ అయితే జరిగినాయి. దానివల్ల మళ్ళీ భయాందోళనలు రావడం, అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొంతవరకు పెరగడం, మళ్ళీ 1% 1.5% అనేది ఇంక్రీజ్ అయింది. $73 ఫర్ బ్యారెల్ అయిపోయింది. అలాగే మనకు మెయిన్ ఏంటంటే రేపు మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. అన్నీ కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ కానీ మిగతా ఫిన్ నిఫ్టీ అవన్నీ మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా మనకు రేపు మంత్లీ ఎక్స్పైరీలు ఉంటాయి. దాంట్లో పొజిషన్ కవర్ అప్ కోసం కూడా మనకు చాలా వాలటైల్ ఉంటుంది. రేపు మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ పాయింట్ అయితే అదే. ఇక మిగతా కొన్ని న్యూసెస్ ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదు. నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల తొందర చెప్పేస్తున్నాను. మనం రేపటికి అనాలిసిస్ అయితే ఫస్ట్ అయితే చూద్దాం. చూడండి, రేపటికి నిఫ్టీ ఒక్కటే ఎక్స్పైరీ కాదు, మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన మార్కెట్లో ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి, అలాగే మనకు వీక్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి.
కాబట్టి ఇటువంటి టైంలో మార్కెట్ ఉంటే సింగిల్ డైరెక్షన్ లేదంటే వాలటైల్ మార్కెట్ కంప్లీట్గా కన్సల్టేషన్ మార్కెట్ ఉంటుంది. రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకొని ఫస్ట్ 1 అవర్ తర్వాత మీకు కీ అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తాయి, అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటాయి. వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేసిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా వస్తాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మనకు స్ట్రాంగ్ బులిష్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, స్ట్రాంగ్ బేరిష్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. మార్కెట్ ప్రస్తుతానికి ఇది కరెక్షన్ తీసుకొని ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఓకే ఇది 50% కరెక్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడానికి చూస్తుంది మార్కెట్ జనరల్గా అబ్జర్వ్ చేస్తే. లేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ క్లోజ్ అయిందంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఫాలో అవడానికి ట్రై చేస్తుంది మార్కెట్ అనుకోవడానికి ఉంది. ఇప్పుడున్న కండిషన్లో ఎక్స్పైరీ లేకపోతే మనం ఎట్లనన్నా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉండే, బట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి హైలీ రిస్క్ ఉంటుంది. కాబట్టి మన మార్కెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ అయిన తర్వాత ఒకవేళ మనకి ఎక్కడైతే నిన్న ఈ రోజు 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో డోజీ ఫామ్ చేసింది, దీన్ని బ్రేక్అవుట్ అయితే మనం రీట్రేస్మెంట్ మీద అప్సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు దీని కింద మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇదే క్యాండిల్కి టెస్ట్ చేయడానికి రావాలి, ఇక్కడికి వస్తే మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. లేదు ఇవన్నీ జరగలేదు, మార్కెట్లో పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనం పెద్దగా ట్రేడ్ చేయొద్దు. ఆ 1 అవర్ క్యాండిల్ ఎట్లా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. ఇక ఇక్కడ మనకు స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడికి వస్తే మనకి ఏం జరుగుతుందో చూసుకొని ఇక్కడ ప్లానింగ్ అనేది చేసుకుందాం. ఎక్స్పైరీ ఎండింగ్కి ఇక్కడికి వచ్చింది అంటే మార్కెట్లో బౌన్సింగ్ ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పైరీలు మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి, కవరప్ కోసం మాత్రం 3 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. మనకు అది చాలా బిగ్ మూమెంటం. ఒకవేళ మార్నింగ్ అంతా కూడా కన్సల్టేట్ అవుతే మాత్రం 3 తర్వాత మీకు ఖచ్చితంగా ఒక అప్డేట్ ఇస్తాను, దానికి సంబంధించి ఎక్కడి నుంచి వెళ్ళి మూమెంటం ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఓకేనా, ఇది మనకు నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. మనకు బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కంటే కూడా ఎక్కువ కరెక్షన్ జరుగుతుంది. సేమ్ దీంట్లో కూడా మనకు డోజీ క్యాండిల్ ఫామ్ చేయకపోయినా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిలే వచ్చింది. ఇది ఇక్కడిక్కడే తిరిగింది ఈ రోజు అంతా కూడా. రేపు మనం దీంట్లో అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ క్యాండిల్ ఏవో మనకు డైరెక్ట్గా వెళ్తే ఇక్కడి నుంచి అనుకుంటాం. లేదు ఫస్ట్ 1 అవర్లో ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చి దాని ప్రకారంగా ఏమన్నా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటే, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించిన మంచి మూమెంటం ఎందులో నన్ను ఉంటే దాంట్లో ప్లాన్ చేసుకుంటాం, లేదంటే లేదు. ఇక మనం ఇంకా ట్రై చేయాలనుకుంటే చూడండి, మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే మనకు మంచి ట్రేడ్ అయితే పడుతుంది. బట్ ఇది ఎండ్ ఆఫ్ ద డేకి వస్తుందా, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి వస్తుందా లేదా అనేది ఒకసారి చూడాలి. మనం దీంట్లో కూడా సేమ్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే 50% రీట్రెస్ అయింది. ఈ బేరిష్ క్యాండిల్ ఏదన్నా ఒక బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మనకు మంచి మూమెంటం అప్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సంబంధించిన వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. చూడండి సెన్సెక్స్లో కూడా మనకు సేమ్ నిఫ్టీ ప్యాటర్నే కనబడుతుంది, బట్ సెన్సెక్స్ అంత వీక్గా కనబడట్లేదు. దీంట్లో కూడా మనకు సేమ్ క్యాండిల్ వచ్చింది, సేమ్ మూమెంటం. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే సింగిల్ డైరెక్షన్లోనే ఉంది ఇది కూడా. రేపు కూడా ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది చూడాలి. మనం ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఇది కంటిన్యూషన్ అవుతే దీని ప్రకారంగా ప్లాన్ చేయండి. దీని దగ్గర మాత్రం మీరు చూడండి, చాలా సందర్భాలలో మీకు చెప్తానే ఉంటాను, ట్రెండ్ లైన్కి మనం ట్రేడ్ కంటే కూడా దీంట్లో ఎంట్రీ కోసం వాడాలి. దీంట్లో ట్రేడ్ చేయకపోవడం ఏంది అంటే చూడండి, ఎప్పుడైతే మన మార్కెట్లో ట్రెండ్ లైన్కి దగ్గరగా వస్తుందో, బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుందో, ఇటువంటి బుల్లిష్ క్యాండిల్ నమ్మొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. దీని దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే దీన్ని నమ్మి బై చేయొద్దు, ఎందుకంటే పక్కనే రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఫాల్ వచ్చిందంటే మన పని అయినట్టే. కాబట్టి ఇటువంటి ప్లానింగ్ అనేది చేయొద్దు. ఒకవేళ మనకు బులిష్ క్యాండిల్ రావాలంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉంటుందో దీన్ని క్రాస్ అయిన తర్వాత వచ్చిన మూమెంట్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి, కానీ ట్రెండ్ లైన్కి బిఫోర్ వచ్చే మూమెంట్ని మాత్రం క్యాప్చర్ చేసుకోవద్దు, దాన్ని వదిలేయాలి. మార్కెట్లో ఖచ్చితంగా వెయిట్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ చేస్తేనే మంచి ట్రేడ్ వస్తుంది. వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మాత్రం మీకు మంచి ట్రేడ్ పడకపోయినా స్టాప్ లాస్ అయినా కూడా వెయిట్ చేసి మనం ప్లాన్ చేస్తే మాత్రం మార్కెట్లో అవకాశం ఉంటుంది. ఓకేనా, దీంట్లో కూడా సేమ్ ప్యాటర్న్. మనకి ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది. ప్రస్తుతానికి 50% వచ్చింది. ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది చూడాలి. ఇక్కడ ఏదైతే చిన్న కన్సల్టేషన్ ఉందో దీని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుందాం రేపటికి. మీకు మిగతా అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. రేపు ఒకవేళ మీరు అవైలబుల్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. మిగతా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు దాంట్లోనే పెడతాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి.